నారాయణపేట జిల్లా కేంద్రంలోని పురాతన భారంభావి వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నానా బియ్యం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్ సిక్కా పట్నాయక్ రంగురంగుల పూలలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడిపాడారు. చివరగా బతుకమ్మలను బావిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలను పూజించే సంస్కృతి తెలంగాణ సొంతమని, మహిళలను ఒక దగ్గరికి చేర్చే గొప్ప పండుగ బతుకమ్మ అని వారు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మాజీ చైర్పర్సన్ అనసూయ, మాజీ వైస్ చైర్మన్ హరినారాయణ, ఇక బట్టాడ్ మాజీ కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు. సెప్టెంబర్ వరకు ఒక 10 రోజులు ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇలాంటి సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీలో స్టార్ట్ చేస్తాము. చివరికి 38th రోజు కూడా గ్రాండ్ గా సద్దుల బతుకమ్మ రోజు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మళ్ళీ మున్సిపాలిటీలో కూడా సెలబ్రేట్ చేస్తాం. ఆంధ్ర ఎమ్మెల్యే అందరూ లేడీస్ వెరీ హ్యాపీ. సో మీ అందరూ ఎవరైతే అధికారులు, మిగతా అధికారులందరికీ అదేవిధంగా ఏం చేస్తూ ఈరోజు బతుకమ్మ సంబరాలకి ఇక్కడికి విచ్చేసిన నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు వచ్చే దసరా శుభాకాంక్షలు కూడా మీకు అడ్వాన్స్గా ముందే అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ద్వారా అధికారికంగా మనం ఈరోజు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామో ఈ 9 రోజులు కూడా అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పారు 30వ తారీఖున కూడా ఈ సంబరాలు అనేది నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళకి, నియోజకవర్గ మహిళలందరూ కూడా వచ్చి ఈ బతుకమ్మ సందర్భంగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కువసేపు మాట్లాడాను, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు పాటలు మొదలైతే ఎప్పుడు ఈ మాటలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆటలతో పాటలతో ఏదైతే బతుకమ్మని మనము పేర్చుకున్నామో ఆ బతుకమ్మ